South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అక్క అక్క వస్తున్నా అటు చూడు. ఏంటి పాపా? 1 minute. ఇంత టిప్పురా. అమ్మో, టిప్పే 4000 ఇచ్చారు. పెద్ద చెయ్యే. మేము దుబాయ్ లో ఇలాగే ఇస్తాం. ఎంజాయ్, కీప్ ఇట్ అప్. ఏంటి అంటే నా ఉద్దేశం మనసు. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే గాని. ఏ ఇటే వస్తున్నట్టున్నాడే, లోపలికి వెళ్దాం పదా. ఎవరండి మీరు? బ్రహ్మి ఉన్నాడా? అచ్చం బ్రహ్మిలానే ఉన్నారు. చెరువు క్యాచ్ చేయలేకపోయింది, చెంబు క్యాచ్ చేసింది. ఏంటండి ఏమన్నారు మీరు? అంటే నువ్వు అక్కవి, తను చెల్లెలు, అంతేగా? మీరు బానే చెప్పారు. మీరు బాబాయ్, తన అబ్బాయి, అంతేనా? మళ్ళీ చెంబే క్యాచ్ చేసింది. సరేలేండి, మీరు లోపలికి పదండి, మేము లగేజ్ తీసుకొస్తాం. బరువు మీరే మొయ్యాలి. మాకు అలవాటేలేండి. ఆగండి. నేను మూమెంట్ ఇవ్వాలంటే మిక్స్ అవ్వాలి, మిక్స్ అవ్వాలంటే మీట్ అవ్వాలి, నేను మీట్ అవ్వాలంటే మీ నేమ్స్ తెలియాలి. నీ పేరు? గుళే బాకావళి. నీ పేరు? జిల్లెళ్ళ మూడి పాప. I don't like long names and long dresses, only short and sweet. నిన్ను గులాబీ అంటాను, నిన్ను జిలేబీ అంటాను. ఓకేనా? నేను గులాబీనా? నేను జిలేబీనా? ఇంతకీ బ్రహ్మి ఎక్కడా? పుచ్చి పిల్లళ్ళ ఈ పూల చొక్క, ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో, చాలా పొడుగుంది. ఇంకా ఉంది, టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా, అమ్మో, శృంగార మాల్ జైన్. అంత పొడుగెందుకులే, జైన్ బాబా నండి. మూడొస్తుంది. జైన్ బాబా, నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి, ఖర్జూరా జూజుకి, నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్, సిలిండర్ కూడా. కమాన్. ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? షర్ట్ తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి? ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్లగిన్నెగా, వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే? అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట, పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి.
అయ్యయ్యో ఎంత హీటో. Yes, that is the power of పరబ్రహ్మ పురుషోత్తం. హలో, ఇద్దరు అలా కూర్చోండి. మా బ్రహ్మీకి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. మాది చాలా విచిత్రమైన వంశం. మా ముత్తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా నాన్నకి పెళ్ళయింది, మా బాబాయికి కాలేదు. మా అన్నకి పెళ్ళయింది, నాకు కాలేదు. మా అన్నయ్య కొడుక్కి పెళ్లి చేద్దామని ఇక్కడికి వచ్చా. నేను దుబాయ్లో ఒక్కరోజు లేకపోతే ₹1,00,00,000 పోతుంది. ఐ డోంట్ కేర్. 10 రోజులు లేకపోతే 10 కోట్లు పోతుంది. అయినా కూడా వదిలేశా. మా బ్రహ్మికి పెళ్లి చేసే ఇక్కడికి వెళ్తా. మరి మీ పెళ్ళి? అది మీరే చూసుకోండి. అన్ని మేమే చూసుకుంటాం జైన్ బావా. పెళ్లి సంగతి మీరు చూసుకోండి. మీ ఉద్దేశంలో బ్రహ్మికి ఎలాంటి భార్య కావాలి? అచ్చు బొమ్మలా అంటే షకీలా, మాల్కోవా, మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. 10 కోట్ల కట్నం ఇస్తా, ఎదురు కట్నం. ఈ విషయం మాత్రం వాడికి చెప్పకండి. మరి మిమ్మల్ని చేసుకుంటే? ఆయిల్ బావి ఇచ్చేస్తా. పెళ్లి చేసుకుంటే మొగుడు ఆయిల్ బావి పెళ్ళందేగా. దుబాయ్లో ఆయిల్ బావ్ అంటే పెట్రోల్ బావి 100 కోట్లు చేస్తుంది. వామ్మో, బావకి పెళ్ళం అయితే అక్కకి పండగే. బాగా చెప్పారు. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. మీకోకేనా? అదే మా బ్రహ్మీకి ఓకే. వాణ్ణొప్పించి పెళ్లి చేస్తా. బ్రహ్మి గారికైతే అక్కే కరెక్ట్. కాదు కాదు, చిన్నపిల్లవి, నువ్వే కరెక్ట్. అచ్చు బొమ్మ మీరే వేసుకోండి. ఇటు పడితే నువ్వు చేసుకోవాలి, ఇటు పడితే నువ్వు చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? శబాష్, ఈ మాటకి ఈ కట్ట నీదే. మరి నాకు? మా దగ్గర అపాయింట్మెంటే కానీ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీలో మీరే తేల్చుకోండి. బాబోయ్, ఏమండోయ్ శ్రీవారు? ఏంటి ఫిక్స్ అయిపోయావా? నేను ఫిక్స్ అయ్యాను గాని ఒక సంగతి చెప్పండి. ఏంటి సంగతి? మీ బాడీలో హీటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడొచ్చింది? ఓహ్ అదా. చూడు గులాబీ, అప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను బావి దగ్గర ఎప్పట్లాగే నీళ్లు తోడుతున్నాను. అప్పుడు హై టెన్షన్ వైరు తెగి బావిలో పడింది. ఆ షాక్ నాకు కొట్టింది. నేను వెళ్లి ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది. మీకు బంగారు పూలతో పూజ చెయ్యాలి. అదిగో బ్రహ్మీ వాళ్ళు వస్తున్నారు. చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దీర్ఘ సుమంగళి భవ.